ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ. ఈరోజు మన GWAC నుంచి కోఆర్డినేటర్లు ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి కొంతమంది అను వల్ల కారణాల వల్ల రాలేకపోయారు. విషయం ఏంటంటే మన GWAC నుంచి మన ఎన్ఆర్ఐ మనం సాధించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆవేదన పడుతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు ఇంకా మాకు కూడా చేయి కలిపి మన ఎన్ఆర్ఐ పాలసీని ఇంకా ముందర తీసుకోవాలా, ప్రతి ఒక్కరు మాతో సహకరిస్తూ మాతో నడవాలని చెప్పేసి ప్రతి ఒక్క గల్ఫ్ బిడ్డకు, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు మేము వేడుకునేది ఒకటి ఎన్ఆర్ఐ పాలసీ నుంచి. మన అన్న గణేష్ అన్న కూడా ఈరోజు వాళ్ళ ప్రాబ్లం వల్ల రాలేకపోయారు. మన కోఆర్డినేటర్ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మనము ఈ ఎన్ఆర్ఐ పాలసీని ఇంకా ప్రతి ఇన్ఛార్జి కోఆర్డినేటర్ ప్రతి ఒక్కళ్ళు ముందర తీసుకోవాలని చెప్పేసి మన ఇన్ఛార్జీలకు కోఆర్డినేటర్లకు విన్నపం చేస్తున్నా. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ. ఈరోజు మన కృష్ణన్న ఆదేశాల మేరకు బేరన్ శాఖలో GWAC ఆధ్వర్యంలో బేరన్ శాఖలో ఈరోజు ప్లకార్డుల ప్రదర్శన నిర్వహిస్తున్నాము. ఈ యొక్క అందరూ ఎన్ఆర్ఐ పాలసీ ఉద్యమం కోసం పాటుపడుతున్నామని తెలియజేస్తున్నాం. జై ఎన్ఆర్ఐ పాలసీ. అందరికీ జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ. ఈరోజు మన బేరన్ శాఖ నుండి కృష్ణన్న ఆదేశం పరంగా మేము బేరన్ల కోఆర్డినేటర్లను అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరం ఈరోజు ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటనలు తెలియజేస్తున్నాము. మాకు ఎన్ఆర్ఐ పాలసీ కావాలా. మాతోని గల్ఫ్ బిడ్డలు 15 లక్షల మంది ఇక్కడ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఇక్కడ పంపించడానికి మేము ఎంతో కొంచెం సాయం చేసి ఆ శవం ఇంటికి పంపించడం జరుగుతుంది. ఆ శవం పోవడానికి మ్యాక్సిమం 2 నెలల నుంచి 3 నెలలు పడుతుంది. కాబట్టి ఎన్ఆర్ఐ పాలసీ సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ ప్రవేశపెట్టి తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ వేదిక తరఫున బేరన్ శాఖ తరఫున మేము గవర్నమెంట్కు ఇదే తెలంగాణ గవర్నమెంట్కి మేము అడగడం జరుగుతుంది. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ. GWAC సంస్థ ఈరోజు కృష్ణన్న ఆధ్వర్యంలో ప్లాకార్డుల గురించి మేము ఈరోజు ఈ మీటింగు హాజరైనాము. గత రాబోయే జనవరిలో 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే ఉద్యమంలో పాదయాత్రలో మేము ఈ రోజు నుంచి మేము ఉద్యమాన్ని గురించి మేము వివరించి ప్లాకార్డుల గురించి వివరించి మేము ఒక ఐక్యతంగా ఉంటామని మేము తెలియపరుచుకుంటున్నాం. జై ఎన్ఆర్ఐ.